ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. యక్షిని చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారండి, కానీ అది ఎలా చేయాలి, దేనికి అవసరం అనేది వాళ్ళ సొంతంగా చెప్తారు. ఎందుకంటే సొంతంగా చెప్పేది 50% నమ్మచ్చు, 50% నమ్మకూడదు. ఎందుకంటే కొన్ని శక్తులతో కూడుకున్నది. యూట్యూబ్లో ఎందుకు చేస్తారో వీడియోలు నాకైతే తెలియదు. నేనైతే ఒకరికి తెలియచేయాలని చెప్తున్నాను. నా దగ్గర నేను రాసి పెట్టింది కాదు, ఎడిటింగ్ చేసేది కాదు. సొంతంగా బుక్స్ నా దగ్గర ఉన్నాయి, వాటిని చూసే మీకు చెప్తున్నాను. నా సొంతంగా, ఇది ఎవరు చెప్పేది కాదు. ఒక గురువు చెప్తే నేను చెప్పేది కాదు. ఎందుకంటే గురువులు అని వాళ్ళు డబ్బు ఉంటేనే గురువు, డబ్బు లేకపోతే గురువు లేరు. ఈ రోజులలో పేదరికం పోవడానికి ఎన్నో దేవుళ్ళను మొక్కుతున్నాం, ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటిది పేదరికం నుండి నేను కూడా ఒక మామూలు సాధారణ వ్యక్తిని, నాకు తెలిసింది తెలియజేస్తున్నాను. చూడండి, ఇది యక్షిని మంత్రం అండి. యక్షిని మంత్రం చూడండి. ఈ మంత్రం చాలా చిన్నదే ఉన్నదండి. దీన్ని మాత్రం తెల్లని వస్త్రము భరించి దానిపై అంటే ఇట్లా కింద వేసుకోవాలండి. దానిపైన కూర్చొని 1008 సార్లు జపం చేసి తాను తలచిన పని ఫలమగును, అంటే నువ్వు అనుకున్న పని నీకు అవుతుందట. ఓం జగన్మాత్రే నమ, ఓం జగన్మాత్రే నమ అనే ఈ మంత్రాన్ని 1008 సార్లు అండి, 1008 సార్లు జపం చేయండి. తెల్లటి వస్త్రము కింద పరిచి దానిపైన కూర్చొని చెయ్యండి. యక్షిని అనే ఆమె కూడా దేవత అండి. ఎప్పుడైనా కానీ ఒక భేతాత్మలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దేవుళ్ళేనండి. మనం ఎప్పుడైనా కానీ ఒక వరం ఇచ్చేటోళ్ళు, ఒక మానవుడైనా కూడా కానీ టైంకు సాయం చేసినప్పుడు వాడిని దేవునితోటి మనం కొలిసినట్టుగా ఇవి కూడా దేవునితోటి సమానమేనండి. ఎవరేం చెప్తున్నారో నాకైతే తెలియదు, నాకు తెలిసింది చెప్తున్నానండి. రెండవది, ఇవి ఒక పురాణం బుక్స్ అండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నది యక్షిని ఎన్ని రకాలుగా ఉన్నదో దీంట్లో ఉన్నదండి. యక్షిని చూపెడతా చూడండి, మీకు కావాలంటే. యక్షిని 36 రకాలుగా ఉంటారండి. ఇవన్నీ యక్షిని సంబంధించినవి అండి. ఇవన్నీ ఉచ్చిష్ట ప్రయోగం అంటే ఉచ్చిష్ట నేను తర్వాత చెప్తానండి దాని గురించి. వశీకరణ, యక్షిని సాధన, టోటల్ 36 రకాలుగా ఉంటాయండి యక్షిణీలు. ఇక చూడండి, యక్షిని, కిన్నర, అశ్వముఖిని సాధన, సర్వజ్ఞిరి సాధన, ఇలాంటివి చాలా ఉన్నాయండి నా దగ్గర. ఇవన్నీ ఒక బుక్లో ఇవన్నీ ఉన్నాయండి. కిన్నెర అనేది కూడా ఆమె కూడా దేవతేనండి. ఇంకా రుద్రాయ, యక్షిని, వృక్ష యక్షిని, వీళ్ళందరూ యక్షిణిలేనండి. దీంట్లో కర్ణ యక్షిని కూడా ఉంటుందండి. ఆమె కూడా చెవులో చెప్తుంది. మనం యక్షిణిని ఎప్పుడు తప్పుగా అనుకోవద్దండి. కుర్మ చక్రం, దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఓకేనండి. మీకు భయం లేని వాళ్ళైతే మాత్రమే ఇది చేయండి, భయం ఉన్న వాళ్ళు చేయకండి. ఎందుకంటే కొంతమంది భయపడితే మళ్ళీ బాగుండదు. ధైర్యంతో ఉండే వాళ్ళు మాత్రమే ఇది చేసుకోండి, ఫలితం దక్కుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.